నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। బాపట్ల కేంద్ర విద్యాలయంలో 18 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు, విద్యార్థులందరూ క్షేమం। ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు। ప్రయాణికులకు మెరుగైన ఆర్టీసీ సేవలు అందించడమే లక్ష్యంగా చీరాల డిపో నుంచి హైదరాబాద్ కు నూతనంగా కేటాయించిన 2 ఇందిరా బస్సులను ప్రారంభించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య। వైద్యురాలిని హత్య చేసిన నిందితులను శిక్షించాలి। కోల్కతా ఘటనకు నిరసనగా చీరాలలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరసన, నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన అంగన్వాడీలు। బాపట్ల కేంద్ర విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న 18 మంది విద్యార్థులు శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది। కాగా అస్వస్థతకి గురైన విద్యార్థులందరినీ చికిత్స నిమిత్తం బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। బాపట్ల కేంద్ర విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న 18 మంది విద్యార్థులు శనివారం తీవ్ర అస్వస్థతకి గురయ్యారు। ఘటన స్థానికంగా కలకలం రేపింది। కాగా అస్వస్థతకి గురైన విద్యార్థులందరినీ చికిత్స నిమిత్తం బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। కాగా ఘటన తెలుసుకున్న వెంటనే బాపట్ల జాయింట్ కలెక్టర్ సుబ్బారావు చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని పరామర్శించారు। ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులంతా అమాయకంగా ఓ విద్యార్థి రకరకాల మిశ్రమాలతో తయారు చేసిన జ్యూస్ ను తాగి అస్వస్థతకు గురయ్యారన్నారు। విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు। కాగా ఘటనపై విచారణ సైతం చేపడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు। ఏమైందమ్మా? అసలు ఏం జరిగింది స్కూల్లో? అమ్మాయి తీసుకొని అబ్బాయిని అబ్బాయి తీసుకెళ్ళి అందరు ముక్కుల దగ్గర పెట్టారు। ముక్కుల దగ్గర పెడితే అందరికీ శ్వాస వచ్చేసరి లోపలికి వెళ్ళిపోయి కొంతమంది బాగానే ఉంటారు, కొంతమంది ఇట్లా అదే ఇట్లా అయిపోయింది। అమ్మాయి కాఫీ పౌడర్ టిష్యూ దాంట్లో టిష్యూలో కాఫీ పౌడర్ ఏదో పౌడర్ కలిపి తెచ్చింది, తెస్తేనో ఆ స్మెల్ పడక అట్లా అయింది। బాపట్ల మండలంలో సూర్యలంక బీచ్కేళ్ళ దగ్గర కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న పిల్లలు కొంతమంది ఈ కొన్ని రకాల పదార్థాలని మిశ్రమంగా కలుపుకొని అందులో లెమన్, సాల్టు, కాఫీ పొడి ఇంకా కొన్ని ఇతర పదార్థాలు కూడా చేరాలని ఒక అమ్మాయి క్లాసుకు తీసుకొచ్చిందని చెప్తున్నారు। సో వాళ్ళకి తెలియకుండా అనుకోని పరిస్థితుల్లో ఇవన్నీ మిశ్రమం చేసుకుని వాళ్ళు తాగటం వల్ల వాళ్ళకి ఇవన్నీ వాంతులు అవడం జరుగుతుంది। అదేవిధంగా కొంత ఇండైజేషన్, కొంచెం ఊపిరి పీల్చుకోవడం కొంచెం ఇబ్బంది పడుతున్నారు। అటువంటి పరిస్థితుల్లో ఈ 6వ తరగతిలో చదువుతున్న పిల్లల్ని సుమారు 18 మంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది। అందరికీ వైద్యం అందించడం జరుగుతుంది। అందరికీ ఏ రకమైన ప్రాణాపాయం లేదు, అందరికీ కూడా వైద్యులందరూ ఉన్నారు, తగిన మెడిసిన్స్ అన్నీ ఇస్తున్నారు, అందరూ సురక్షితంగా ఉన్నారు। సో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు కూడా మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను I'm M.V. Srinivasarao, in charge principal of the Kendriya Vidyalaya Airport Station, Sri Lanka. Today morning at around 12:30, some of the children became sick and they got giddiness. So immediately we have taken them to the nearby A4 Station Hospital. In A4 Station Hospital, they have given the primary first aid, and afterwards slowly we got some 4 or 5 children getting sick. So then with the help of A4 Station ambulance, we brought all the children to the government hospital. Now everybody is stable, and by evening all the children will be discharged and they will go home. Thank you very much to the Airport staff also. Thank you. చీరాల ఆర్టీసీ డిపోలో చీరాల హైదరాబాద్ కు నూతనంగా ఏర్పాటు చేసిన 2 ఇందిరా ఏసీ బస్సులు స్థానిక ఎమ్మెల్యే కొండయ్య లాంఛనంగా ప్రారంభించారు। ఆర్టీసీ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు। ప్రయాణికుల మెరుగైన ఆర్టీసీ సేవలు అందించే క్రమంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఇందిరా ఏసీ బస్సులు నెలకొల్పినట్టుగా బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు। చీరాల ఆర్టీసీ డిపోలో చీరాల హైదరాబాద్ కు నూతనంగా ఏర్పాటు చేసిన 2 ఇందిరా ఏసీ బస్సులు ఆయన లాంఛనంగా ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం
అన్యాయం చేసిందన్నారు. ఇందులో ఆర్టీసీ కూడా ఒకటన్నారు. కానీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వ్యవస్థలు తిరిగి గాడిన పెట్టేందుకు గాను విజనరీ నేత సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. త్వరలో మహిళలకు ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తారన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోందన్నారు. ఆర్టీసీ డిపో గొప్ప చరిత్రని సృష్టిస్తబోతుంది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ శ్యామల గారు, అలాగే యూనియన్ నాయకులు, అలాగే మా యొక్క పార్టీ లీడర్స్ అందరము కలిసి ఈరోజు లాంఛనంగా 2 బస్సుల్ని ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలకి గత 5 సంవత్సరాల ఆర్టీసీ వేరు, ఇప్పటి నుంచి జరగబోతున్నటువంటి పరిస్థితి వేరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సరైనటువంటి పద్ధతుల్లో ఒక కొత్త ఒరవడితో మేము ఈ రోజున రాష్ట్రం మొత్తం ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తున్నాను. దాంట్లో భాగంగా నేను కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. అతి త్వరలో ఉచిత మహిళా బస్సు సౌకర్యాన్ని మహిళమ్మ తల్లుల కోసం ఇస్తున్నాం కాబట్టి ఆ సందర్భంగా ముందుగానే మేము కావాల్సినటువంటి బస్సులు, డ్రైవర్లు, దానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా తయారు చేసుకున్న తర్వాత మరి ఎన్డీఏ ప్రభుత్వం లాంఛనంగా ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యాన్ని చేయబోతుంది. మేము మిగతా గవర్నమెంట్ లాగా, గతంలో జరిగిన గవర్నమెంట్ లాగా ఇంత ఆర్భాటాలు కాదు, ప్రాక్టికల్గా తెలిసినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి. ఈ రోజున మనం మహిళల కోసం ఉచితంగా బస్సు ఇస్తున్నామంటే ఊరికే పేరుకి చెబితే సరిపోదు. దాదాపుగా మరి ఎంతమంది మహిళలు ఫ్రీగా ట్రావెల్ చేస్తారో వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వకుండా మరి మహిళలందరినీ కూడా గట్టిగా ఒక దగ్గర తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పెడతాం ఇష్టం లేక ఒక ప్రణాళికబద్ధంగా ఈరోజు ఆర్టీసీ బస్సులను కానీ, ఆర్టీసీ డ్రైవర్లు కానీ, ఎంప్లాయీస్ను కూడా తయారు చేసుకున్నాక చేయబోతున్నాం. ఆ శుభ సందర్భంగా ఈ రోజున లాంఛనంగా మరి డిఎం గారు ప్లస్ యూనియన్ నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు ఈ యొక్క నూతన బస్సుల్ని ఓపెన్ చేయడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కోల్కతాలో వైద్యురాల్ని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా చీరాలలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. చీరాలలో వైద్యురాలపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోల్కతాలో వైద్యురాలపై అఘాయిత్యానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పలువురు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కోల్కతాలో వైద్యురాల్ని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా చీరాలలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసనలో వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ మహిళా వైద్యురాలిపై ఇటీవలి జరిగిన ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉందన్నారు. ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. ఓ మహిళా వైద్యురాలి పట్ల కర్కశంగా ఈ తరహా దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. అత్యాచారం అత్యంత ఘోరమైన ఘటన జరిగింది. దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైంది. మరి ఈ కేసు జరిగినప్పుడు మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ ట్రైనీగా చేస్తున్న అమ్మాయిని 3 గంటలకి అత్యాచారం చేస్తే ఆ రోజు రాత్రి 11 గంటల దాకా కూడా కేసు నమోదు చేయాల. తల్లిదండ్రులకు ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది రండి అని చెప్పని తల్లిదండ్రులకు కబురు చేశారు. అక్కడున్న మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ని ఈ ఘటన జరిగిన తర్వాత వేరే కాలేజీకి మర్యాదపూర్వకంగా ట్రాన్స్ఫర్ చేశారు. మరి తల్లిదండ్రులు వస్తే కనీసం వాళ్ళని 3 గంటల దాకా కూడా ఆ బిడ్డని చూపించాల. శవ పంచనామా కానీ, పోస్ట్ మార్టం కానీ ఏదైనా సరే కేసు నమోదు చేసిన తర్వాతే ఇవన్నీ జరుగుతాయి. కానీ అక్కడ పూర్తిగా రివర్స్లో జరిగింది.
కేసు నమోదు ముందు శవ పంచనామా చేయకుండా ముందుగానే కేసు నమోదు చేయక ముందుగానే పోస్ట్ మార్టం చేశారు, శవ పంచనామా చేశారు. ఇది పూర్తిగా లీగల్ విషయాలకి, చట్టానికి విరుద్ధమైన విషయాల్ని అక్కడ చేశారు. అంటే దీనికి కారణం ఏంటి? అక్కడ సంజయ్ రాయ్ అని చెప్పని పోలీసులకి వాలంటీర్గా పనిచేసే వ్యక్తి దీని అందరికీ కారణం ఇంకా కొంతమంది ఉన్నారు. అక్కడ మరి గవర్నమెంట్ హాస్పిటల్లో రేత్రి మహిళలు జనాభా ఉంటారు. మరి ఇంత ఘటన జరిగితే ఎవరికి తెలియని పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పనేది ఇది ఆలోచించాల్సిన అవసరం. చీరాలలో కోల్కతా నగరంలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ మోమితాపై అత్యాచారం చేసి మరి చంపేసినటువంటి ఘటన యావత్ భారతదేశం అంతా చూస్తూ ఉంది. మరి ఈరోజు మేము కూడా ఒకటి అడుగుతూ ఉన్నాం, మహిళలకు న్యాయం ఎక్కడ జరుగుతూ ఉందని మేము అడుగుతున్నాం. మరి ఒక డాక్టర్గా ఆమె ఎంతో కష్టపడి చదువుకొని మరి ఎన్నో కష్టాలు పడి మరి వాళ్ళ కుటుంబంలో ఆర్థిక భారం ఉన్నా కానీ వాటిని అధిగమించి ఒక గోల్, నేను డాక్టర్ని కావాలి, నేను నలుగురికి సేవ చేయాలి అనేటువంటి మంచి దృక్పథంతో ఆమె ముందుకు వచ్చి కష్టపడి చదువుకొని ఈరోజు ఒక డాక్టర్ అయ్యి ఒక హాస్పిటల్లో సేవలు అందించడానికి వచ్చి ఆమె అహర్నిశలు కష్టపడి మరి రోగులకు వైద్యం అందించి ఈరోజు ఆమె నిద్రిస్తూ ఉన్న సమయంలో ఒక రాక్షసి మూక ఈరోజు ఆమె మీద పడి ఆమెను అత్యాచారం చేసి చంపినటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇదే మేము అడుగుతున్నాం, ఇలాంటి ఆలిపాలు అలాగే మరి ప్రత్యూషాలు కానీ మరి ఈ విధంగా చూస్తే ఈరోజు మోమిత ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మరి మన రాష్ట్రంలో కానీ మరి మన దేశంలో కానీ మహిళలు బలైపోతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈపురిపాలెంలో ఒక అమ్మాయి. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్లుగా కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంత్ర లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానంతో సమానమని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంత్ర లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జగదీష్ బాబు మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆపదలో ఉన్న అనేక మందికి రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 111 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్టు తెలిపారు. రక్తదాన శిబిరంలో చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజసెల్వన్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి స్వరూప్ ఉన్నారు. వేటపాలెం మండలం చేనేతపురి కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తాళాలు పగలగొట్టిన దుండగులు ఇంట్లో నగదు విలువైన వాటిని అపహరించుకుపోయారు. కాగా బాధితులు వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేటపాలెం మండలం చేనేతపురి కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తాళాలు పగలగొట్టి నగదు ఓ టీవీ అపహరించుకుపోయారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న ఇంటి యజమానురాలు నాగమణి నైట్ డ్యూటీ కావడంతో రాత్రి ఇంటికి తాళాలు వేసి డ్యూటీకి వెళ్లింది. విధులు ముగించుకుని ఉదయం తిరిగి ఇంటికి వచ్చి చూడడంతో ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం, ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా ఉండడంతో బాధిత మహిళ వెంటనే వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులు ఇంట్లో 48,000 రూపాయల నగదు, 2.5 సవర్ల బంగారు గొలుసుతో పాటు ఓ టీవీని దొంగలు అపహరించుకుపోయారని బాధితురాలు నాగమణి ఫిర్యాదులో పేర్కొంది. సమాచారం అందుకున్న వేటపాలెం పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. ఇదే క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలంలో నిందితుల వేలిముద్రలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఉదయం 10:30కి వెళ్తానండి. ఇక్కడ బస్ డివైడర్కి వెళ్తాను. రాత్రి 6:30కి వచ్చేసరికి తాళం తీద్దాం అనేసరికి తాళం కోసింది. చూసి ఇంట్లోకి వచ్చేసరికి టీవీ లేదు. టీవీ ఒకటేనా అని చెప్పి చుడి తిరిగేసరికి బీరువాలో 50,000 డబ్బులు పెట్టామండి. 2,000 మార్నింగ్ తీసుకున్నాను. 48,000 డబ్బులు ఉన్నాయి. 2.5 సవరు చైన్ ఉంది. నేను శ్రావణ శుక్రవారం కాబట్టి గబగబా అన్ని పూజలు చేసుకొని హడావుడిగా బీరువాకి తాళం వేయకుండా మర్చిపోయి వెళ్ళాను. ఆ లాకర్ తాళాలు మాత్రం చీర కిందే ఉంటాయండి. తీస్తే కనిపిస్తాయి కదా, తీస్తే తీసుకెళ్ళిపోయారు. ఇంక రాత్రి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసాం. ఇంకేమైనా వస్తువులు పోయినాయమ్మా? అదే టీవీ, 48,000 డబ్బులు, 2.5 సవరు చేయనండి. చీరాల మండలం పాత చీరాల గ్రామ శివారు ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 17 టైర్ బండ్లు, ఓ ట్రాక్టర్ను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఇసుకతో సహా టైర్ బండ్లు, ట్రాక్టర్ను చీరాల మండల తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్న క్రమంలో రెవెన్యూ పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాల గ్రామ శివారు ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 17 టైర్ బండ్లు, ఓ ట్రాక్టర్ను రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఇసుకతో సహా టైర్ బండ్లు, ట్రాక్టర్ను చీరాల మండల తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. పాత చీరాల నుండి చీరాలకు పెద్ద మొత్తంలో ఇసుకను అక్రమ పద్ధతిలో తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. చీరాల పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని పక్కా సమాచారంతో దాడులు చేపట్టినట్లు చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ తెలిపారు. ఇకపై నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్స్ నుంచి మాత్రమే ఇసుకను తరలించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ఇసుకను తరలిస్తున్న టైర్ బండ్లు, ట్రాక్టర్ పై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని తహసీల్దార్ గోపీకృష్ణ తెలిపారు. మండలంలో ఇసుక అక్రమ రవాణా అని చెప్పేసి ప్రతిరోజు పత్రికల్లోనూ మరియు సోషల్ మీడియాలోనూ వస్తున్నటువంటి సమాచారం మేరకు, అదిగాక జిల్లా అధికారుల ఒక ఆదేశాల మేరకు ఈరోజు నిన్న రాత్రి నుంచి ఇట్లా డ్రైవ్ నిర్వహించడమైంది. గతంలో కూడా ఈ రకంగా డ్రైవ్ పెట్టడం వల్ల ట్రాక్టర్లతోటి అక్రమ రవాణా ఆపేసి ఈ టైర్ బండ్ల ద్వారా అక్రమ రవాణా అనేది, ఈ ఇసుక మాఫియా అనేది చేయడం జరుగుతుందని చెప్పి మా నోటీస్లోకి వచ్చింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే టైర్ బండ్లు అయితే ఎటువంటి కేసులు రాయరు, ప్రొవిజన్ లేదు అనే ఉద్దేశంతో ఈ ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకని రాత్రి వేళలో అక్రమంగా రవాణా చేస్తున్నారు. సో మాకు సమాచారం కోసం అని చెప్పి మేము ఒక టీములుగా ఏర్పడి 3 టీములుగా మా సిబ్బందితోటి నైట్ అంతా రెక్కీ నిర్వహించి ఈ బండ్లన్నింటిని కూడా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బండ్ల యజమానులతోటి పశువుల వరకు తీసుకెళ్ళమని చెప్పి చెప్పడానికి ఆదేశాలు జారీ చేస్తున్నాము. ఇన్ కేసు వాళ్ళు కనుక ఈ చేయకపోతే వీటికన్నిటికీ కేసులు కట్టేసి కోర్టుకి అటాచ్మెంట్ ఇస్తాము రైతుల మీద. ప్రస్తుతానికైతే బండ్లన్నీ కూడా మేము సీజ్ చేసి ఆఫీస్లో భద్రతా నిమిత్తం ఇక్కడ ఉంచడం జరిగింది. మొత్తం ఎన్ని బండ్లు సార్? మొత్తం 17 బండ్లు. 17 బండ్లో ఒక 4 బండ్లు లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న బండ్లను కూడా ఖాళీ బండ్లను తీసుకోవడం జరిగింది. వాటిని కూడా లోడ్ చేస్తున్నారు. అయితే ఇదంతా వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారము అది ఒక ప్రైవేట్ ల్యాండ్లో నుంచి తోలుతున్నాం అన్నట్టుగా వాళ్ళు కూడా కొనుక్కున్నామన్నట్లు చెప్తున్నారు. కానీ ఆ సంబంధిత వ్యక్తి ఎవరు ఏంటి అని చెప్పడానికి కూడా వాళ్ళు సమాచారం ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు. సో వాళ్ళు ఏదైనా మాకు సమాచారం ఇచ్చడానికి కోఆపరేట్ చేసి మూలాలను కనుక్కొని ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది కూడా వాళ్ళపై చర్య తీసుకొని చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని ఉన్నతాధికారుల దృష్టిలోకి తెలియపరుస్తారు. నేటి తిరుమల తిరుపతి సంవత్సరం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న స్వామివారిని 63,202 మంది దర్శించుకోగా 34,57 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4,37,00,000 వచ్చిందని వెల్లడించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ లో ఓపెన్ స్కూల్ సొసైటీలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలపై జిల్లా కలెక్టర్ వెంకటమురళి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. డ్రాప్ అవుట్స్ ను నివారించడానికి విద్యార్థుల్ని ఓపెన్ స్కూల్ సొసైటీలో చేర్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. ఓపెన్ స్కూల్ సొసైటీలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలపై జిల్లా కలెక్టర్ వెంకటమురళి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బడియుడు పిల్లలందరూ పాఠశాలలోనే ఉండాలన్నారు. పొదుపు, మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటర్మీడియట్ విద్యార్హత పొందేలా ఓపెన్ స్కూల్లో చేరాలని సూచించారు. జిల్లాలో 33 కేంద్రాలు ఉండగా ఒక్కొక్క కేంద్రంలో 10వ తరగతికి 30 సీట్లున్నాయని చెప్పారు. అలాగే ఇంటర్మీడియట్ కు 40 వరకు సీట్లున్నాయని వివరించారు. ఓపెన్ స్కూల్లో చేరడానికి ప్రవేశాల గడువు ఈ నెల 28వ తేదీ ముగుస్తుందన్నారు. ఆలస్య రుసుము చెల్లించి ప్రవేశాలు పొందడానికి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. 15 సంవత్సరాలు నిన్న వారంతా ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రంలో చేరడానికి అర్హులన్నారు. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు 32 మంది, ఇంటర్మీడియట్ విద్యార్థులు 33 మంది చేరినట్టుగా తెలిపారు. ఈ సంఖ్య 100% చేరుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఈఓ నారాయణ, అనుబంధ శాఖల అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఎన్ఎస్పి నుంచి మనకి ఏదైతే కెనాల్ సిస్టమ్ ఉందో అది పులిచింతలకు కూడా కనెక్టెడా?
It's a storage. And there are no right bank, left bank canals for Pulichintala. So, అంటే ఇది more particularly it feeds this Prakasham barrage time and again. Okay, అంటే ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ మనకు లెఫ్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ చూస్తాం సార్. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి గుంటూరు అంటే ఎక్స్ట్రా వైల్ గుంటూరు అంటే ఇప్పుడు మనకి బాపట్ల కూడా అదే కేడబ్ల్యూడి కెనాల్. అదే అంటే ఇప్పుడు మన ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ నియర్లీ 4 TMCA కాబట్టి పులిచింతల మనకు ఒక రిజర్వ్ లాగా ఉంటుంది అంతేనా? 45 TMC మనకి ఎప్పటికైనా కూడా ఇప్పుడు నెక్స్ట్ పులిచింతలో నీళ్లు ఉన్నా కూడా అవి అలాగే స్టోర్ చేసుకొని ఇక్కడ సర్ఫస్ ఉన్నాయి కదా సార్ గోదావరి వాటర్ తెచ్చి ఇక్కడ మన డెల్టాకి వాడుకోవచ్చు. పులిచింతల ఎష్యూర్డ్ వాటరా ఫ్లడ్ వాటరా అండి? అది ఎష్యూర్డ్ వాటర్ సార్. అంటే నాగార్జున సాగర్ నుంచి మనకి అక్కడ 590 లెవెల్ అవ్వగానే మనకి పులిచింతలకి రిలీజ్ చేస్తారు. సాగర్ లాగా శ్రీశైలం లాగా ఇట్ ఈస్ ఆల్సో ఎష్యూర్డ్ వాటర్స్ ఓన్లీయా? ఐఎమ్ ఇన్ డౌట్. ఓకే, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేటి వాతావరణ సమాచారం ఒకసారి చూద్దాం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాలో మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఉత్తర బంగాళాఖాతంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది. ఇది ఎంతో ముఖ్యమైనదని ప్రపంచ దేశాలు మోదీ పర్యటనకై ఆసక్తి కనబరుస్తున్నాయని పేర్కొంది. ఈ పర్యటన ద్వారా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణకు ముగింపు పలికినట్టయితే అది బాగా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామని అమెరికా భద్రతా మండలి అనధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఉక్రెయిన్ లో పర్యటించిన మోదీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. దేశంలో నేడు కోట్లాది మందికి క్రెడిట్ కార్డులున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి దేశంలో కొన్ని క్రెడిట్ కార్డు నియమాలు మారుతున్నాయి. ఇవేంటో తెలుసుకోండి. HDFC బ్యాంకు యూటిలిటీ లావాదేవీలపై రివార్డు పాయింట్లపై పరిమితిని విధించనుంది. ఈ లావాదేవీలపై కస్టమర్లు నెలకు 2000 పాయింట్ల వరకు మాత్రమే ఉంటాయి. నిర్దిష్ట వ్యయ వర్గాల్లో రివార్డు చేరిక నియంత్రించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి టెలికాం, కేబుల్ లావాదేవీలు నెలకు 2000 పాయింట్లకు పరిమితం కానున్నాయి. ఈ లావాదేవీలు నిర్దిష్ట వ్యాపారి కేటగిరీ కోడ్ల కింద ట్రాక్ అవుతాయి. ఈ పరిమితి విధి ఖర్చు వర్గాల్లో క్రెడిట్ కార్డుల సరైన వినియోగాన్ని నిర్ధారిస్తుంది. సాంకేతిక కారణాల వల్ల ఏపీలో 2 నెలల నుంచి వాలంటీర్లకు వేతనం చెల్లించడం లేదని, ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖకు నివేదిక పంపించినట్టు గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ వెల్లడించారు. త్వరలో జరగబోతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించే అవకాశం ఉందన్నారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే యోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రభుత్వమే వీరికి శిక్షణ ఇస్తుందని, వేతనాన్ని పెంచే అంశంపై పరిశీలన జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు మన దేశంలో టాప్ సెల్లింగ్ కార్లు అంటే అవి మారుతి సుజుకి నుంచే ఉండేవి. తక్కువ ధరలో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు అందించడంతో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంటుంది. చిన్న సైజు కార్లు అనువైన బడ్జెట్ లో అందిస్తూ ఉండడంతో చాలా కంపెనీ కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా మన దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మారుతి సుజుకి చెందిన వ్యాగనార్ నిలుస్తోంది. అయితే దాని స్థానాన్ని తొలిసారి టాటా కంపెనీ చెప్పింది. టాటా నుంచి వస్తున్న మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది అంటే 2024లో జూలై వరకు అంటే 7 నెలల కాలంలో మన దేశంలో జరిగిన కార్ల విక్రయాలు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు 50 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం కాబోతున్నాయి. వచ్చే సీజన్ కోసం జరగనున్న వేలంపాట్లో రోహిత్ ను దక్కించుకునేందుకు ఢిల్లీ, లక్నో పావులు కదుపుతున్నాయి. అయితే ముంబై జట్ను వీడే విషయంలో రోహిత్ తీసుకున్న నిర్ణయం కోసం ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ముంబై నుంచి తప్పుకోవాలని భావిస్తే కళ్లు చెదిరే రీతిలో హిట్ మ్యాన్ కు రికార్డు ధర పలికే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. T20 ప్రపంచ కప్ సాధించడంలో రోహిత్ కీలకంగా వ్యవహరించాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బాపట్ల కేంద్ర విద్యాలయంలో 18 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు. విద్యార్థులందరూ క్షేమం. ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు. ప్రయాణికులకు మెరుగైన ఆర్టీసీ సేవలు అందించడమే లక్ష్యంగా చీరాల డిపో నుంచి హైదరాబాద్ కు నూతనంగా కేటాయించిన 2 ఇందిరా బస్సులను ప్రారంభించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య. వైద్యురాలిని హత్య చేసిన నిందితులను శిక్షించాలి. కోల్కతా ఘటనకు నిరసనగా చీరాలలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరసన. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన అంగన్వాడీలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.